ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షమును వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. చాలరా, ఈ చిన్న వాక్యము మన వినికుల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం మొత్తము మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 1 నుంచి 12 వచనాలు ఇవి ఎవరి గురించి ప్రస్తావించబడ్డాయా అంటే యూదా ప్రజల గురించి రాయబడి ఉంది. 2వ వచనంలో ఉంటుంది, యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది. అది కొంచెం కిందకి వెళ్తే అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. ఈ ఇనుముతో రాయటము, వజ్రపు కొనతో రాయటం అంటే వారు చేసినటువంటి అపరాధములు ఏమై ఉన్నాయో, వారు చేసినటువంటి అతిక్రమం ఎలాంటివి అంటే మరచిపోజాలటువంటి ఘోరమైన తప్పుదలు వారు చేశారు. వారు చేసినవి దేవుడు మర్చిపోకుండా ఉండలాగున మనం ఏదన్నా గిన్నె మీద చెంబుల మీద రాపిస్తాం కదా, పేర్లు రాపిస్తామా? ఎక్కడ రాసిన చెరిగిపోతే కన్నా బిందుల మీద చెంబుల మీద మాత్రం అవి చెరిగిపోవు. ఎందుకంటే అవి జ్ఞాపకార్థంగా ఉండాలి అని అలా రాసి పెడతాం. వాటి మీద అన్నా చెరిగిపోతాయేమో కానీ దేవుడు రాయించేటువంటి ఇనుపు కొనతో రాసినవి ఎన్నటికీ చెరిగిపోవు. ఏంటి అంతగా దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి వారు చేసినటువంటి తప్పిదం ఏమిటంటే మనం అనుకోవచ్చు అది చాలా చిన్న తప్పిదమని. వాళ్ళు చేసినటువంటి తప్పిదం ఏమిటంటే నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకున్నారంట. ఏంటి? నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకున్నారు. మొదటిది నరులను ఆశ్రయించడమే తప్పు. రెండవది వాళ్ళనే తనకు ఆధారంగా చేసుకున్నారంట. మూడవది హృదయమున యెహోవా నుంచి పూర్తిగా తొలగించేశారంట. మనము కూడా చాలా సందర్భాల్లో ఈ యూదా ప్రజల వల్లే ప్రవర్తిస్తూ ఉన్నాం. మనం అనుకోవచ్చు మన పరిస్థితులు ఎటువంటివి అయినా సరే, మనకు వచ్చినటువంటి సమస్యలు ఎటువంటివి అయినా సరే, మనము ఎప్పుడునూ దేవుని నుంచి వేరు కాకూడదు. నరులను ఆశ్రయించడం అనేది దేవునికి దూరమైపోవటమే. మనము దేవునికి దగ్గర కావట్లేదంటే ఆటోమేటిక్గా మనం దేవునికి దూరం అయిపోయినట్లే. మన మనసులోనికి ఎప్పుడు ఒక ఆలోచన రావాలి, నీకు వచ్చేటువంటి సమస్యలు అవి ఎంత కఠినమైనవైనా సరే దేవుణ్ణే ఎల్లప్పుడూ ప్రార్థించే విధంగా ఉండాలి. అలా కాకుండా ఓ ఈ సమస్య వచ్చింది కదా పలానా వాళ్ళ దగ్గరికి వెళ్దాం, లేదా ఈ కష్టం వచ్చింది కదా వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని ఎప్పుడైతే నీకు వచ్చినటువంటి సమస్యను బట్టి అంతే వేగంగా శరీరాలను లేకపోతే మనుషులను ఆశ్రయిస్తావో అది చెవులకి దేవునికి చాలా బాధాకరంగా ఉంటుందంట. ఎంత బాధాకరంగా ఉంటుందంటే దేవుడు తన స్వహస్తాలతో నిన్ను చేసి తన జీవాయువులు నీకు ఊది కంటికి రెప్పలాగా నిన్ను కాపాడుతూ నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ తన దేవదూతలను ఒక కంచెలాగా ఉంచి కంటికి రెప్పలాగా నువ్వు దేవుడు కాపాడుతూ ఉంటే, ఆరోగ్యము ఆయుష్ అన్నీ నీకు సమస్తం ఇస్తూ ఉంటే, ఇన్ని చేసినప్పుడు ఏదన్నా చిన్న సమస్య వస్తే ఇవన్నీ మర్చిపోయి నువ్వు నీ పక్కన వాళ్ళని, నీ బాబాయిని, నీ పిన్నిని, నీ అత్తని, మీ అమ్మని ఆశ్రయిస్తే దేవుడికి ఎంత బాధ ఉంటుంది? నీకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే దేవుణ్ణి విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం చాలాసార్లు ఈ వ్యక్తి గురించి అనుకున్నాము, జస్ట్ ఆలోచన వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం. హిజ్కియా రాజయ్యుండి కూడా చనిపోతూ ఉన్నప్పుడు తన దగ్గర అధికారం ఉంది, తన దగ్గర గొప్ప గొప్ప వైద్యులు ఉంటారు. ఏదైనా చప్పట్లు కొడితే కొండ మీద నుంచి నన్ను కోతిరైనా తీసుకొచ్చేటువంటి అధికారం ఆయనకుంది. ఆయన చనిపోతావన్నప్పుడు ఇవేమి ఆలోచించకుండా ఏం చేశాడంటే ముందు
దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టే ఆ మరణం నుంచి ఆ హిజ్కియా తప్పించుకోగలిగాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక ఉదయకాల సమయం మీ అందరికీ ఒక సేవకునికి అభ్యర్థిస్తూ ఉన్నా, మీకు ఎలాంటి సమస్య వచ్చినా మనం ఇతరులను ఆశ్రయించి దేవుణ్ణి బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు. ఎలాంటి కష్టం వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణే ప్రార్థించేవారుగా ఉండాలి. చిన్న సమస్య వచ్చిందా మీరు ప్రార్థన చేసుకోవాలి, చిన్న కష్టం వచ్చిందా ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని ఈ లోక అలవాట్లకు మీరు వెళ్ళిపోకూడదు, ఈ లోక ఆచారాలకు మీరు వెళ్ళిపోకూడదు, ఈ లోకకు సంబంధించినటువంటి సంప్రదాయాలకు మీరు అస్సలు వెళ్ళకూడదు. ఎలాంటి కష్టం, ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి శోధన, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా నాకు నా దేవుడు ఉన్నాడు, నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను అనేలాగా మనం ఉండాలి. ఎప్పుడు ఆయన మీద మనం ఆధారపడాలి. ఆధారపడకపోతే దేవుడు చాలా బాధపడతాడు. ఎంతలా బాధపడతాడంటే, నువ్వు చేసేటువంటి వాటిని ఆయన వజ్రపు కొనతో, ప్రపంచంలో పగలగొట్టలేము ఆ వజ్రాన్ని, అలాంటి వజ్రపు కొనతో లిఖిస్తాడంట. ఇగో పలానామె ప్రతి కష్టానికి నన్ను ఆశ్రయించకుండా నన్ను ఆశ్రయిస్తూ ఉంది. ఇక్కడ రాయబడిన మాట, యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. మీరు మీకు కష్టం వచ్చినప్పుడు ఇతరులను ఆశ్రయిస్తాం వల్ల వాళ్ళు మీకు ఏదో మేలు చేస్తున్నారు, మేలు జరుగుతుంది, ఆదరణ కలుగుతుంది, మనం అనుకున్నటువంటి సమస్య నుంచి వాళ్ళు గట్టెంకించగలరని మీరు అనుకుంటున్నారు. కానీ అటువంటి వారు శాపగ్రస్తులు. ఎక్కడి నుంచైనా ఎటువంటి సందర్భంలో అయినా సరే దేవుణ్ణి ఆశ్రయించేవారుగా, ప్రార్థించేవారుగా, సమస్తాన్ని ఆయన ముందు పెట్టేవారుగా ఉండాలి. ఫర్ సపోజ్ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నాం అనుకోండి, మొదటి నుంచి లాస్ట్ వరకు అన్నీ కలిపి మనుషుల్ని ఆశ్రయిస్తాం, మన బంధువుల్ని, శరీరాలను ఆశ్రయిస్తాం. లాస్ట్లో ఆ కార్డుకి 4 ముక్కలు 4 పసుపు ముక్కలు రాసేసి ఫస్ట్ కార్డు ఎక్కడెత్తాం, దేవుని దగ్గర పెట్టేస్తాం. మరి అటువంటి వాళ్ళు ఎవరు? శాపగ్రస్తులే. మనం తెలియకుండానే చాలా విషయాలు చేస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ బండి కొనాలనుకోండి, ఏ బండి కొనాలి, ఎంత మైలేజ్ వస్తుంది, ఎలాంటిది ఎక్కడ కొనుక్కోవాలి, క్యాషా, ఫైనాన్స్ అన్నీ అందరిని అడిగేస్తాం. బండి కొనుక్కొచ్చి గుమ్మం దగ్గర పెట్టేసి అయ్యగారిని పిలిచి ప్రార్థన చేయించేసుకుంటాం. శాపగ్రస్తులు మనం అనుకుంటాం ప్రార్థన చేయించుకుంటాం వల్ల మనకు ఆశీర్వాదం పొందుకుంటాం అనుకుంటున్నాం. కానీ అంతయు మీకు ఇష్టం వచ్చినట్టు చేసి లాస్ట్లో ఆయనకు చెప్తే దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చి, దేవా నీ ఆజ్ఞ లేనిదే, నీ చిత్తం లేకపోతే ఏమీ జరగదు కదా, ఇగో ఇది నీ ముందు పెట్టాను, ఈ బండి కానీ, ఈ వివాహం కానీ, లేకపోతే ఈ సంతానం కానీ, లేకపోతే ఈ ఉద్యోగం కానీ, ఈ చదువు కానీ, ఈ వ్యాపారం కానీ అని ప్రార్థన చేస్తారు. ప్రతి దేవుని ఆశ్రయించే వారికి ఉండాలి. ఆశ్రయించట్లేదు అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు? శాపగ్రస్తులు. వాళ్ళ గురించి బైబిల్లో ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. ఏ వృక్షము? అరుహ వృక్షం. బైబిల్ గ్రంథంలో అరుహ వృక్షం గురించి కేవలం 2 చోట్ల రాయబడింది. అరుహ వృక్షము పేరేంటమ్మా? అరుహ వృక్షం. దానికి ఆకులు ఉండవు. ఏముండవు? ఇంత చిన్నగా సన్నగా ఆకులు ఉంటాయి అన్నమాట. అది ఒక మొక్క కాదు, చెట్టు కాదు, బైబిల్లో రాయబడింది అది ఒక వృక్షం. ఇక్కడ చూడండి, అరుహ వృక్షం. మొక్క అంటే కొంచెం ఉంటుంది, చెట్టు అంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది వృక్షం అంటే మించిన చెట్టు, పెద్ద చెట్టు, భారీ చెట్టు. అది ఎక్కడ ఉంటుందంటే బైబిల్లో రాయబడింది, నేను చెప్తున్న మాట కాదు. తర్వాత దాన్ని గూగుల్ చేసి చూడండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ చాలా మీకు తెలుస్తాయి. అది ఎక్కడ ఉంటుందంటే కేవలం ఎడారిలో ఉంటుంది, ఇసుక ప్రాంతంలో ఉంటుంది. ఇసుక ప్రాంతంలో అంటే ఇప్పుడు మనకులాగా ఆ బస్సులు, కార్లు, బండ్లు నడవ, ఆ ఒంటెల మీద కానీ నడుచుకుంటూ వెళ్ళాలి. ఏదైనా ఎండ తీవ్రత ఎక్కువైనప్పుడు కానీ మనం ఏం చేస్తాం, ఒక చెట్టు కిందకి వెళ్తాం నీడ కోసం. ఆ చెట్టు కిందకి వెళ్ళాలంటే వెళ్ళలేం, ఎందుకంటే దాని ఆకులే ముళ్ళు లాగుంటాయి, ఇంత మాత్రమే ఉంటుంది వెడల్పు, వృక్షంలాగా ఉంటాయి. కానీ ఆ చెట్టు కిందకి వెళ్తే ఈవెన్ నీడ కూడా ఇవ్వనమాట. పెద్ద భారీ చెట్టే కానీ నీడ ఇవ్వవు, ఎందుకంటే దానికి ఆకులు ఉంటేనే కదా వెడల్పుగా ఉంటాయి. ఆకులు లేకపోవడం వల్ల చెట్టు కిందకి వచ్చినా నీడవదు. పోనీ ఏదో కొంచెం నీడ ఉంది కదా అని వెళ్దామన్నా ఆ చెట్టు కిందకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. ఆకులు రాలినప్పుడు పడిపోతాయి కదా, అలాగే పడిపోతాయి. ఆ చెట్టు కింద ఆ ఆకులే ముళ్ళు లాగా ఉంటాయి కాబట్టి దాని దగ్గరికి దరిదాపుకి వెళ్ళడానికి ఉపయోగపడవు. దాని గురించి అది ఒక 5-6 చెట్లలాగా అన్నీ కలిసి ఉండవు.
ఒక చెట్టు ఇక్కడ ఉందంటే ఒక చెట్టు అక్కడ ఉంటుంది. అందుకే దేవుడు యెహోవాను ఆశ్రయించిన వారిని దేనితో పోల్చారా అంటే అరూహ వృక్షంతో పోల్చారు. ఆదికాండము 2వ అధ్యాయం మీరు చదవవలసిన లేదులే కానీ 18వ వచనంలో ఒక మాట ఉంటుంది, నరుడు ఒంటరిగా ఉండుట మంచిదే కాదు. ఈ చెట్టు కూడా అందరితో అన్ని చెట్లతో కలిసి ఉండడానికి కానీ, ఈ అరూహ వృక్షమే 2-3 వృక్షాలుగా కలిసి ఉండడానికి కానీ దీనికి ఇబ్బంది అనమాట. ఒక చెట్టు ఉందంటే దరిదాపులో ఇంకో చెట్టు ఉండదు. ఇక్కడ ఒక చెట్టు, అక్కడ చెట్టు, అక్కడ చెట్టు. మనిషి ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. చెట్లు కూడా ఒక్కొక్కటిగా ఉంటే దానివల్ల మనకి ఉపయోగం ఉండదు. మనము సహవాసంలో ఉండాలి. ఎప్పుడు సంఘముగా ఒక సహవాసంలో ఉండాలి. సహవాసంలో ఉండిన వారు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే అరూహ వృక్షానికి సాదృశ్యంగా ఉన్నారు. కొంతమంది ఆదివారం మందిరానికి రావడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. పండగ పూటలో, లేకపోతే నెలలో మొదటి ఆదివారం ఇలాంటి, లేకపోతే సంఘ సభ్యులు అందరితో కలిపి ఏక మనసు కలిగి ఉండడానికి కూడా ఇబ్బంది పడతారు. అలాంటి వారు అరూహ వృక్షం వలె ఉంటారు. బైబిల్ వాళ్ళ గురించి ఒక మాట చెప్తా ఉంది. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం, ఒంటరిగా ఉన్నవాడు పడిపోయిన యెడల వానికి శ్రమయే కలుగును. చాలరా, మనము నలుగురితో ఉన్నామనుకోండి, సంఘముగా సహవాసంగా ఉన్నామనుకోండి, మీకు ఏదైనా కష్టం వచ్చిందంటే సంఘం అంతా కలిసి వాళ్ళ గురించి కన్నీటి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటుంది. మన సంఘము ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తూ ఉందో వారి జీవితంలో దేవుడు గొప్ప మేలులు చేస్తూ ఉన్నారు. అవునా కదా? ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ఎంతోమంది దీని గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి. మన సంఘం అలాంటి గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవటం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా ఇంకా మనం ప్రార్థనలో, మనం ఉపవాస ప్రార్థన పెడతా ఉన్నాము అంటే పెద్ద పెద్ద మీటింగ్స్ లాగా ఉండాలి. మనం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అలాంటి సాక్ష్యము మన ప్రార్థన వల్ల పొందుకోవాలి. దేవుడు ఆ విధంగా మన సంఘాన్ని బలపరుచును గాక. ఇక్కడ చెప్తున్నమాట, సంఘముగా సహవాసముగా ఉంటే పడిపోతే ఎవరైనా లేపుతారు. అలా కాకుండా ఒంటరిగా ఉంటే వాళ్ళకి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతాం. ఈ దేవుణ్ణి ఆశ్రయించకుండా నేను చేసుకోగలను, నా ఆలోచన ప్రకారం నడిపించుకోగలను, నాకు టాలెంట్ ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు వివేకం ఉంది, వివేచం ఉందని ఆలోచించేవారు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే ఈ అరూహ వృక్షానికి సాదృశ్యంగా ఉన్నారు. అరూహ వృక్షం ఏ విధంగా అయితే ఒంటరిగా ఉంటుందో, అరూహ వృక్షం ఏ విధంగా అయితే ఒక సహవాసంలో ఉండదో, అరూహ వృక్షం ఏ విధంగా అయితే ఒక ఉజ్జీవము, ఒక ఐక్యత, ఒక సహవాసము, ఒక సోదరభావం ఉండదో, మీలో ఎవరైనా ఇక నుంచి అలాంటి సంఘ సహవాసంలో కానీ సంఘ ఐక్యతలో కానీ పాలు పొందకపోతే, ఇంకా యాక్టివ్గా ఉండకపోతే, ఒక సేవకునికి అభ్యర్థిస్తూ ఉన్నా, మీరు అరూహ వృక్షం వలె అస్సలు ఉండకూడదు. ఈ బైబిల్లో రాయబడినటువంటి అరూహ వృక్షం ఉంది కదా, ఇది ఎందుకంటే ఇలా మనము ఉండకూడదు. ఇక్కడ రాయబడిన మాట, ఎవరైతే నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకుంటారు వాడు శాపగ్రస్తుడు. వాడు ఎలా ఉంటాడు? అరూహ వృక్షంలో ఉంటాడు. మీరు కూడా ఆ ఒంటరి జీవితం కలిగి ఉంటున్నారేమో, సంఘంలోనూ సహవాసంలోనూ ఐక్యతలోనూ ఉండలేకపోతూ ఉన్నారేమో. మీరు ఈ అరూహ వృక్షం వల్ల ఉండకూడదు. అరూహ వృక్షం వల్ల ఒక్క ఉపయోగం కూడా ఉండదు. దానికి కేవలం ముళ్ళు మాత్రమే ఉంటాయి. చెట్టు పచ్చగా ఉంటే దానికి అందంగా ఉంటుంది. ఫలాలు లేకపోయినా పచ్చగా ఉంటే చాలామంది ఇళ్ళల్లో పచ్చగా ఉన్నట్టు డెకరేషన్గా పెట్టుకుంటారు. అట్లా కాయలు కాయిపోయినా, పూలు పోయకపోయినా చెట్లు పచ్చగా ఉంటాయి, ఆ క్రోటన్స్ మొక్కల్లాగా పెట్టుకుంటూ ఉంటారు. ఇది అలా క్రోటన్స్ మొక్కల్లాగా పచ్చగా ఉంటాయి అనుకుంటే అలా కూడా ఉండవు. మళ్ళా ఈ బ్రహ్మజముడు, నాగజముడు మొక్కలు ఉన్నాయే, అలాంటి రూపంలో ఉంటాయి. పేరుకి మహావృక్షమే, కానీ అది ఈవెన్ పచ్చగా కూడా ఉండదు. మనము దేవుణ్ణి ఆశ్రయించకుండా నరులను ఆశ్రయిస్తే మనము కూడా మన జీవితాలు ఎలాగో పచ్చగా ఉండవు. బైబిలే చెప్తుంది అటువంటి వారు ఎవరు? శాపగ్రస్తులు. ఒకసారి బైబిల్ గ్రంథం చూసినట్లయితే కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం,
నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వెయుదురు. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి చక్కగా రాయబడ్డమాట పచ్చగా ఉంది. ఎవరు అంటే దేవుణ్ణి ఆశ్రయించేవారు, నీతిమంతులు, యెహోవా మందిరములో నాటబడినవారు. ఎవరు వీళ్ళు? ఇక్కడ రాయబడిన మాట యెహోవా మందిరంలో నాటబడినవారు. కానీ ఈ అరుహ వృక్షం ఎక్కడ నాటబడింది? అరణ్యములో. అది ఉన్నటువంటి నేల ఎలాంటిదంటే నిర్జీవమైనటువంటి నేల. మనము అలాంటి నేలలాగా ఉండకూడదు. మనం ఎప్పుడు పచ్చగా ఉండాలి. మన జీవితం ఎప్పుడు పచ్చగా ఉండాలి. మన వ్యక్తిగత జీవితం ఎప్పుడు పచ్చగా ఉండాలి. మన కుటుంబం ఎప్పుడు పచ్చగా ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క మందిరం నాటబడతారో, దేవునిలో నాటబడతారో, అటువంటి వారు ముసలితనమందు కూడా సారము లేనటువంటి వయసులో కూడా ఎలా ఉంటారు? పచ్చగా ఉంటారు. మనం ఏదైనా మొక్కకి ఆ ఎరువు వేయకపోతే ఎలా అయితే ఉండిపోతుందో, ఆకులు రాలిపోయి పండుగ అయిపోతాయి. మనం ఏదన్నా ఎరువు వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ వెంటనే ఒక వారం రోజుల లోపల చక్కగా ఎదుగుదల వస్తుంది, మొక్కంతా పచ్చగా ఉంటుంది. మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క మందిరంలో నాటబడిన వారిగా ఉంటే, ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసంలో మందిరంలో ఉంటామో ఆటోమేటిక్గా మన హృదయంలోనికి ఎరువు వేయబడుతూ ఉంటుంది, వాక్యం అనే ఎరువు. మనం తద్వారా ఎప్పుడు పచ్చగా సారవంతంగా ఉంటాం. మనం ఎప్పుడు దేవుని యొక్క మందిరానికి వస్తున్నామంటే మనకి ఎప్పుడు దేవుని మీద ఆధారపడేటువంటి ఆ తత్వం మనలోనికి వస్తుంది. ఏ సమస్య వచ్చినా ఆ మోకరించి ప్రార్థన చేయడం, నాకు ఈ బలహీనత ఉంది, ఈ ఆరోగ్యం ఉంది, ఈ సమస్య ఉంది, ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబంలో చిన్న శోధనలు ఉన్నాయి, కుటుంబంలో చిన్న గలిబిలి ఉంది, గజిబిజి ఉంది అని ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనం దేవుని మీద ఆధారపడిన వారుగా ఉంటాం, ఆటోమేటిక్గా మన జీవితము పచ్చగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మందిరానికి రాము, ఎప్పుడైతే మన అనుదిన ప్రార్థనలో మోకరలటం అనేది ఉండదు, క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము ఫలించాలి అంటే కంపల్సరీగా దేవుని యొక్క మందిరంలో నాటపడాలి, సహవాసంలో మనం ఉండాలి. ఉండని వారు ఎలాంటి మొక్కతో పోల్చబడ్డారంటే అరుహ వృక్షంతో పోల్చబడ్డారు. నువ్వు మందిరములో ఉంటే సారము లేకపోయినా నువ్వు పచ్చగా ఉంటావు. వృద్ధాప్యంలో ముసలితనంలో కూడా ఇంకా చిగురు వేస్తావు, మువ్వు వేస్తావు, ఖర్జూర వృక్షం వలె ఉంటావు. అలా కాకుండా ప్రతి సందర్భంలో దేవుని యొద్దకు రాకుండా నీ టాలెంట్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ బంధువుల మీద, నీ ఫ్రెండ్స్ మీద ఎవరైతే బేస్ అవుతారో వాళ్ళు ఈ అరుహ వృక్షం వల్లే ఉంటారు. ఎప్పటికీ అరుహ వృక్షం వల్లే నీవు నేను ఉండకూడదు. అవి ఎప్పుడు ముళ్ళుతో మాత్రమే ఉంటాయి. ఈవెన్ వాటికి ఆకులు కూడా ఉండవు. దాని ద్వారా ఈవెన్ చిన్న నీడ కూడా రాదు. ఈ యొక్క అరణ్యంలో పాదాచారులు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో ఆ కాలు కాలినప్పుడు కానీ, లేకపోతే ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు కానీ, కంపల్సరీగా మనం వేసవకాలం చేస్తామంటే అక్కడ చల్లటి నీడ ఉంటే బండి ఆపేసి ఆ చెట్టు కింద సేద తీరుతాం. ఇది పేరుకు మహావృక్షం, కానీ ఈవెన్ అది నీడకడ ఇవ్వదు. కారణం అంటే దాని ఆకులు ముళ్ళుల్లాగా ఉంటాయి. ఈవెన్ పనికిరానటువంటి సొర చెట్టు ఉంటుంది, ఆనపకాయ చెట్టు ఉంటుంది. ఆనపకాయ చెట్టు కిందకి మనం ఎప్పుడు వెళ్ళి నీడ కోసం వెళ్తాం మనం. ఎందుకంటే ఆకులు ఎలా ఉంటాయి అంటే కొంచెం దురదొచ్చే విధంగా ఉంటాయి, పైగా నేల మీద వెళ్తూ ఉంటాయి. ఆ ఆకుల కింద మనం ఉండి నీడ కావాలని ఆశ్రయించం. అలాంటి సొర చెట్టే నీడనిచ్చింది ఎవరికి? యోనా గారికి. పనికిరాని చెట్టు అంటే ఎవ్వరు ఆ చెట్టు కింద నీడకి వెళ్ళరు, కానీ అలాంటి చెట్టు కూడా యోనా గారికి నీడనిచ్చింది. కానీ పేరుకు మహావృక్షం, ఇది ఎవ్వరికి నీడనివ్వదు. మనము అలా ఉండడానికి దేవుడు ఇష్టపడట్ల. ప్రతి సందర్భంలోనూ ఆయన దగ్గరికి రండి. నువ్వు ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరికి వెళ్ళడానికి రికమెండేషన్ కావాలి, లేకపోతే పెద్ద పెద్దవారి యొక్క మాట చెప్పాలి. పలానా మీ దగ్గరకు వస్తున్నారు, నేను పంపిస్తా ఉన్నాను, ఆయన యొక్క బాధ అంటే ఒకసారి చూడండి, వినండి అని. కానీ నీవు మన దేవుని దగ్గరికి వెళ్ళడానికి, ఆయన ఈ లోక రాజుల కన్నా రాజయ్యుండి కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా, ఆయనకి ఏదైనా విజ్ఞాపన ప్రార్థన చేయాలన్నా ఎటువంటి రికమెండేషన్ అవసరం లేదు, ఎటువంటి టైమింగ్స్ లేవు. అర్ధరాత్రి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ప్రార్థన చేసినా ఆయన వింటాడు. అలాంటి గొప్ప దేవుడిని వదిలేసి ఎందుకు మనము ఆ మనుషుల మీద ఆధారపడతాం? ఎందుకు మనము దేవుని దృష్టిలో శాపగ్రస్తులు కావటం? ఇక నుంచి ప్రతి సందర్భంలోనూ దేవుని మీద ఆధారపడతాం. పరమగీతము గ్రంథము 2వ అధ్యాయము 4
3వ వచనంలో అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో ఆనందభరితుడినై నేను అతని నీడన కూర్చుంటా. ఎంత చక్కని మాట. మనము ఎలా ఉండాలంటే ఇతరులకు నీడిచ్చేవారిగా ఉండాలి. యోనాకి ఏ విధంగా అయితే ఆ సొర చుట్టూ నీడనిచ్చిందో, ఆశ్రయం ఇచ్చిందో, నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే నీవు కూడా ఎల్లప్పుడూ పచ్చగా ఉంటావు, ఎల్లప్పుడూ సహవాసంలో ఉంటావు. తద్వారా నీవెప్పుడు ఫలభరితంగా ఉంటావు. తద్వారా ప్రతి ఒక్కరూ నీ దగ్గరకు వచ్చి నీ నీడను ఆశ్రయించేవారిగా. ఎక్కడి నుంచి అయినా సరే ప్రార్థన జీవితంలో బలపడాలి. ప్రార్థన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. మంచిది. నేను చివరి మాట చెప్పి నేను ముగించేస్తా ఉన్నా. ఈ అరుహ వృక్షం అంట మహావృక్షమే. ఇప్పటివరకు ఎందుకు చెప్పాను? ఈవెన్ అది కాయలు కూడా కాయదంట. పూతలేదు, ఇప్పుడు అది కాయలు కూడా కాయదు. అసలు చెట్టు అనడానికి ఒక్క ఆస్కారమైనటువంటి ఒక పాయింట్ కూడా దాంట్లో ఏమీ లేదు. అది ఫలాలు కూడా ఫలించినట్టుగా ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఫలించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనందరికీ తెలిసిన యోహాను సువార్త మీరు చదవవలసలేదు, 15వ అధ్యాయంలో ఉంటుంది. మనం ఆయనకి అంటుకట్టబడాలి. ఆయనతో అంటుకట్టబడితే మనము ఫలిస్తాము. ద్రాక్షవల్లి నేను వందనాలండి. చూసారా, ఎవరు నా యందు నిలిచి ఉంటారో వాళ్ళు బహుగా. నేనేం చెప్పాను, మనకి ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఏమవుతుంది? ఫలిస్తాంగా మనం మన దేవుని దగ్గరికి వెళ్తున్నామా? డాక్టర్ల దగ్గరికి, యాక్టర్ల దగ్గరికి, జ్ఞానుల దగ్గరికి, గొప్ప గొప్పల దగ్గరికి వెళ్తున్నాం. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తామే కాబట్టి వాళ్ళతో సెల్ఫీలని, వాళ్ళకి మళ్ళీ ఫ్లెక్స్లు అని, అయ్యని హడాబిడ్డలు చేస్తూ ఉన్నాం. దేవుడు అన్నాడు, మీరు నా దగ్గరికి రండి, నా ద్వారా మీరు ఇంకా బహుగా ఫలిస్తారు. కానీ మనం అన్నీ సెట్ చేసుకుని లాస్ట్లో అయ్యగారిని పిలిచి, అయ్యగారు ఇది అనేసుకున్నాము, ఇది చేసేసుకున్నాము, మీరు ప్రార్థన చేయండి, మేము చేసేస్తాం, ప్రారంభించేస్తాం, మొదలు పెట్టేస్తాం. దయచేసి అలాంటివి కాదు. పని ప్రారంభంలోనే దేవుని ముందు పెట్టండి. దేవుని నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నా, లేకపోతే ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నా, లేకపోతే ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, ప్రతిదీ ఆయనకు చెప్పి ఆయన మీద పెట్టండి. అంతేగాని ఈ లోకానుసారమైనటువంటి వ్యక్తుల మీద, శరీరానుసారుల మీద ఎప్పటికీ ఆధారపడొద్దు. దేవుని మీద ఆధారపడితే మనం ఎలా ఉంటామంటే ఫలిస్తాం. చివరి మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. దాని గురించి రాయబడిన మాట, చివరి మాట, అది ఎక్కడుంటుంది అంటే ఎడారిలో ఉంటుంది. దాని నేల ఎలా ఉంటుందంటే అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందు అది నివసిస్తుందంట. అలాంటి నేలలో ఏ మొక్క పెట్టినా బ్రతకదు. మనం మొక్క పెట్టాలంటే దాంట్లో మంచి మట్టి వేస్తాం, దాంట్లో ఉన్న పాత మట్టి తీసి మంచి మట్టి వేసి, మంచి ఎరువేసి, వాటర్ వేసి అది పెరిగే విధంగా చూస్తాం. కానీ ఈ చెట్టు ఎక్కడ పెరుగుద్ది అంటే చవిటి నేలలో అంట, నిర్జీవమైనటువంటి బూడిద లాంటి ప్రాంతంలో అది బ్రతుకుద్దంట. దాని బ్రతికి అంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మొక్కలన్నిటికీ మొక్క పూర్తి వ్యతిరేకంగా ఉంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆ మొక్కని ఎవరితో పోలుస్తున్నారంటే నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకున్నవాడు ఈ అరుహ వృక్షంతో పోలి ఉన్నారు. ఆకులు ఉండవు, నీడుండదు, ఫలాలు ఉండవు, కింద ఉండడానికి చివరికి నీడవదు. అది ఉన్నటువంటి నేల కూడా మంచి నేల కాదు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, ఆ చవిటి నేలలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్లానింగ్స్ అడుగుతున్నాం. ఆ నేలే చవిటి నేల, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతున్నాం. ఏ సలహాలు ఇస్తారు? ఆ చవిటి నేల సలహాలే ఇస్తారు. పెద్దగా మనం ఉంచుకొని మనం ఎగ్జిక్యూట్ చేస్తాము, బొక్కబారలో పడతాం. అప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వస్తాం. దేవుని ఒక వాక్యం చెప్తూ ఉంది, మనం ఇక నుంచి ప్రతిదీ శరీరానుసారుల మీద పెట్టకుండా, లోకాన్ని ఆశ్రయించకుండా, శాపగ్రస్తులుగా కాకుండా ప్రతిదీ దేవుని మీద పెడదాం. అరుహ వృక్షం వలె ఉండకుండా రాయబడిన మాట నేను ముగిచేస్తున్నాను. చివరి మాట 7వ వచనం, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఇందాక రాయబడిన మాట శరీరాలను ఆశ్రయించేవారు శాపగ్రస్తుడు. ఇక్కడ రాయబడిన మాట యెహోవాను నమ్ముకునేవాడు, యెహోవా వానికి ఆశ్రయముగా. దేవుడేమో నేను ఆశ్రయంగా ఉంటానంటే మనము లోకం మీద ఆశ్రయిస్తున్నాం. ఇంకా 2వ మాట చూసినట్లయితే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, వాడు కాలువల వలన దాని వేలు తన్నును,
వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉంటుంది. ఇందాక దాని నేల ఏమో చవిటి నేల, దీని నేల చక్కగా నీటి కాలువలు ఎవరన్నా, అదేమో ఎండిపోయి ఉంటుంది, ఇదేమో పచ్చగా ఉంటుంది. అదేమో కాపు కాయదు, ఇది ఇక్కడ రాయబడిన మాట కాపు మానదు రాయబడిన మాట. చివరి మాట చూసినట్లయితే వర్షలేమని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. దేవుణ్ణి ఆశ్రయిస్తేనేమో మనము నీటి కాలువలు ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఉంటాం. మనుషులను ఆశ్రయిస్తే చవిటి నెలలో సయ్యాసారం లేని మొక్కల వలె ఉంటాం. మీరు ఆలోచించండి, సమస్య వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ చెట్టు వలె ఉంటారు? మనుషులను ఆశ్రయిస్తారా, దేవుని ఆశ్రయిస్తారా? మనుషులను ఆశ్రయిస్తే చవిటి నెలలో సయ్యాసారం లేని, కాపు లేని, పచ్చగా లేని, ఫలాలు లేని, నీడ ఇవ్వని అరుహ వృక్షంలో ఉంటారు. దేవుణ్ణి ఆశ్రయిస్తే నీటి కాలువలు ఎవరైనా నాటబడిన చెట్టు వలె, కాపు మానక ఎల్లప్పుడూ పచ్చగా ఉండేటువంటి చెట్టు వలె ఉంటారు. దేవుడు నా ఎద్దకు రండి, నేను ఆశ్రయంగా ఉండండి, నన్ను ఆశ్రయిస్తే మీరు ధన్యులుగా ఉంటారు అన్నారు. మనమేమో ఆ ధన్యతను మాని నాకు ఆ శాపమే కావాలి, నాకు వాళ్ళే ముద్దు, వాళ్ళ మాటలే ముద్దు, వాళ్ళు ఎంత ప్రతికూలంగా మాట్లాడినా, వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ చెప్పినా వాళ్ళే నమ్ముతాం. ఒకళ్ళు నమ్మేమంటే గుడ్డుగాలతో వెళ్ళిపోతాం అంతే. అలా కాకుండా ఇప్పటి నుంచి దేవుణ్ణి ఆశ్రయించండి, ధన్యులుగా ఉండండి, నీటి కాలువలు ఎవరబడిన నాటబడిన చెట్టు వలె ఉండండి. అట్టి భాగ్యం దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.